పార్వతి తాగు తాగు. నీకేం కాదు పార్వతి. నేను వచ్చేసాను పార్వతి. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకొచ్చావు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? చెప్పు. సారీ మేడం, మీకేమవుతుందనే కంగారులో. కాదు, నువ్వు బాడీ గార్డ్ వన్నా, కానీ నా కోసం ప్రాణం ఇస్తానన్నా. ఏంటిదంతా? ఇది నా డ్యూటీ మేడం. నాకేం కాదు, ఇక నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఒక్క నిమిషం. నేను మీకెన్ని రోజుల నుంచి తెలుసు? 4 ఏళ్ళు దాటింది. అప్పటి నుంచి తెలుసా? నిమిషాలు, క్షణాలతో సహా చెప్పగలను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నా జీవితంలో మర్చిపోలేని రోజది. నేను వెతికే కళ్ళున్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చిన రోజు కాబట్టి అంతలా గుర్తుండిపోయింది. వింటుంటేనే గమ్మత్తుగా ఉంది, ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. నాలుగు సంవత్సరాల 6 నెలల 10 గంటల 30 నిమిషాల 20 సెకండ్లు. ఆ టైం నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా మనసుకి నేనే దొరికిన రోజు. ఒక నిరాశకి నిలువెత్తు ఆప్యాయత దొరికిన రోజు. అంటే నాకు జీవితం దొరికిన రోజు. జీవితం అంటే? అదే మేడం, నేను మీకు బాడీ గార్డ్గా జాయిన్ అయిన రోజని. ఈ పనంటే అంత ఇష్టమా నీకు? చెప్పాను కదా మేడం, మీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానని. హో, అందుకేనా అమ్మా నాన్న వాళ్ళు 24 గంటలు నాకు కాపలాగా ఉండమన్నారు? అవును, మీకంతా తెలుసని చెప్పే రోజు త్వరగా రావాలి. హలో మిస్టర్, నీ ప్రేమ కథ మొత్తం నాకు తెలియాలి. నాకెందుకో నా కథ కన్నా తిన కథే ఇంట్రెస్టింగ్ గా ఉంది. పార్వతి, నాలో సగం నన్ను వదిలి వెళ్ళినట్టుంది పార్వతి. నువ్వు తిరిగి నాలో చేరే సమయం దగ్గరలోనే ఉంది. నువ్వు నన్ను ఎంత దూరంగా ఉంచినా ఉంటాను. ఎందుకంటే ఏ ప్రేమలోనైనా బాధని భరిస్తూ అడ్డుగోడల్ని పగలగొట్టి
నిజమైన ప్రేమని నిరూపించుకుంటే ఈ లోకంలో ఏది వాళ్ళని దూరం చేయలేదు. మన ప్రేమ కూడా అంతే పార్వతి. యుగాలు గడిస్తే కాలం విలువలు కొలతలు మారతాయి, కానీ మన ప్రేమ ఎన్ని జన్మలైనా ఇలాగే ఉంటుంది. పార్వతి, మన జ్ఞాపకాలే నిన్ను తిరిగి నా పార్వతిగా నాకు అప్పగిస్తాయి. చాలు చాలు చాలు, ఇంకొంచెం కలపనే. బాబు కూడా నాలా బలంగా ఉండాలి కదా. రే, ఇదేమైనా నువ్వు తాగే జ్యూస్ అనుకున్నావా? చిట్టి పొట్టకు కొన్ని పాలైతే చాలు, అవి కూడా కొలతల్లో ఇవ్వాలి. సర్లే, నువ్వు చెప్పావు కదా, అలాగే ఫాలో అయిపోతాను ఈసారి నుంచి. బాబు, హలో, బాబు పడుకున్నావా నాన్నా? బాబు, బాబు ఎక్కడ? మహి, మహి! లేదురా, అదేం లేదు. మళ్ళీ చేస్తాను. మహి, ఏమైంది బంగారం? బాబు కనిపించట్లేడు. సరిగ్గా చూసావా? చెప్తే అర్థం కదా నీకు? లేడు. బాబు లేడంటే మామ్ కానీ డాడ్ కానీ? ఆంటీ వాళ్ళు బయటికెళ్లారు. బావా, బావా! బ్రో, ఏమైంది ఐశ్వర్య? బావా, బాబు ఎక్కడున్నాడు బావా? ఉయ్యాల్లో పడుకోబెట్టాను కదా. ఉయ్యాలో లేడు బ్రో. ఏమైందని నాకు కంగారుగా ఉంది. అదేంట్రా? ఒకసారి కదా చూడు. బ్రో, కనిపించాడా? లోపలెక్కడా లేడు. అదేంటి, ఆ రూమ్ లో కూడా లేడు? భవానీ పిన్ ఎక్కడుంది? దాని ఏమైనా ఎత్తుకుందా? భవానీ అంటే బయటకెళ్ళింది. ఏం నాన్నా? చూడు చూడు. బాబు, బాబు, దేవ సార్, బాబు నా దగ్గర చాలా బాగా ఆడుకున్నాడు తెలుసా? టెన్షన్తో చచ్చిపోయాం. బాబు కనపడకపోతే ఎవరెత్తుకు పోయారో అని భయపడ్డాం తెలుసా? సారీ అండి, మీకు చెప్పి బాబుని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ అప్పటికే బాబు ఏడుస్తున్నాడు. ఓదార్చుదామని తీసుకెళ్లాను. శ్యామల, మా కుటుంబానికి థ్రెట్ ఉంది, అందుకే కంగారు పడ్డాం. నువ్వు వచ్చావని మాకు తెలియదు కదా. సార్, నేనొచ్చేసాను కదా, ఇక బాబు ఆలనా పాలనా అన్నీ నేనే చూసుకుంటాను. మీరు రిలాక్స్ గా ఉండండి, మొత్తం నేనే చూసుకుంటాను. ఇంట్లో మేమందరం ఉన్నాం కదా శ్యామల, నీకెందుకు శ్రమ? పర్లేదు సార్, హాస్పిటల్లో నర్సుగా నేను తీసుకునే జీతం కన్నా ఈ బాబు దగ్గరుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమను పంచొచ్చు కదా అని. పార్వతి మామూలు మనిషి అయ్యేదాకా బాబుని కేర్ఫుల్గా చూసుకో. నువ్వు అడిగినంత జీతం మేమిస్తాం. అలాగే మేడం. బాబుని ఇలా ఇవ్వండి సార్, నేను ఆడిస్తాను. ఓ ఓ నాన్నా, మనం వెళ్ళి ఆడుకుందామా? కాసేపు ప్రాణం పోయింది.
పార్వతి అమ్మా, నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను. నేను మీతో మాట్లాడాలని ఆలోచిస్తుంటే మీరే వచ్చారు. ఏం మాట్లాడాలనుకున్నావమ్మా? నాకింట్లో ఏం తోచట్లేదు. ఇలా ఊరికే కూర్చుంటే చిరాగ్గా ఉంది. అందుకని నేనేదో ఒక పని చేయాలనుకుంటున్నానమ్మా. లేదంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నీకెందుకమ్మా శ్రమ? లేదమ్మా, ఏదో ఒకటి చేయాలి. అసలు ఇంతకు ముందు నేనేం పని చేసేదాన్ని చెప్పండి నాన్న. అదేనమ్మా వంటగది. అది వంటగది కూడా వెడనిచ్చేవాడం కాదు కదండి. ఘట్టమనేని సామ్రాజ్యానికి యువరాణిలా ఉండేది పార్వతి. అవునవును, తను పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నీకు కావలసిన పనులు చేసి పెట్టడానికి 10 మంది పనివాళ్ళు కూడా ఉన్నారు. అవునా? కానీ నాకు ఇలా ఖాళీగా ఉండాలంటే కష్టంగా ఉందమ్మా. నువ్విప్పుడిప్పుడే జరిగిన ప్రమాదం నుంచి కోరుకుంటున్నావు కదా. కొద్ది రోజులు ఆగితే అప్పుడు నీకు నచ్చినట్టు ఉండొచ్చు. ఆ ఏర్పాట్లు చేస్తాను కూడా. అప్పటి వరకు ఇక్కడే ఉండమ్మా. ప్రతి ఒక్కరూ నీ సంతోషాన్ని కోరుకునేవాళ్లే. రామ్మా, అందరూ నీ గురించి ఎదురు చూస్తున్నారు. రామ్మా. రామ్మా. ఒరే కుంభుడు, బొకేలో బాంబు భద్రంగానే పెట్టావు కదా? జాగ్రత్తమ్మా, గట్టిగా పట్టుకోవద్దు. ఇదేమైనా పార్వతి పీక్ అనుకున్నావా? పీక బిస్కి సంపడానికి పూల గుత్తిరా. ఈసారది సావాలా, లేదంటే దానికోసం మనం ఆలోచిస్తూ సస్తుండాలా? గదిలో నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నావు. ఎందుకు? విందు భోజనం రెడీ చేశారు. అందరం సరదాగా మాట్లాడుకుంటూ తినాలనుకున్నాం. దాని ముందు ఆటాపాట ఉన్నాయి బ్రో. పాడు బ్రో, పాడు. జాబీ కోసం ఆకాశమల్లి వేచాను నీరాకై లేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబీ కోసం ఆకాశమల్లి వేచాను నీరాకై. అక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. అక్కడ నేనిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా.
ఈ పూలనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నిగ్గు నీ బుక్కలుగా, ఊహల్లటే ఊటలుగి, మేఘాల చోటే రాగాల లేఖ నీ కంపినాను రాదేవి, జాబిల్లి కోసం నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై. రే కుంభుడు, ఫోన్ చేయగానే పూల బాంబు పేలి సస్తాది కదా? చస్తాదమ్మా. సర్లే పద, దాన్ని చివరి చూపు చూసి వద్దాం. నమస్కారం అఖిలాండేశ్వరి గారు. నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. కోడలు రాగానే ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టున్నారు. కోడలా? ఎవరు? నన్నే అంటున్నారు. కోడల్ని కూడా కూతురుగా చూసుకునే మంచి కుటుంబం మీది. ఇదిగో పార్వతి, త్వరగా కోలుకున్నందుకు అభినందనలు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ. క్షమించండి, నిన్ననే రావాల్సింది, వీలు పడలేదు. మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కాస్త టైం మెయింటైన్ చేయాలి కదా. అయ్యో, ఎంత మాటండి. గొప్ప మనసుండాలి కాని మనుషుల్లో ఎవరు గొప్ప అనే తేడా చూడకూడదు. మా కోసం హాస్పిటల్లో మీరు చేసిన సాయమే చాలా ఎక్కువ. అవును, మీరు హెల్ప్ చేసినందుకే అందరం కోలుకోగలిగాం. ఇప్పుడు కూడా సాయం చేయాలని వచ్చాను. మీ శత్రువుని వెతికి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మావాడు వాళ్ళని వెతికి పట్టుకుంటాడులేండి. రండి, అందరం కలిసి భోంచేద్దాం. అయ్యో వద్దండి, వేరే పనుంది. భోజనానికి ఏమైందంటీ? అలా అని కాదమ్మా, ఈరోజు ఒక్కొక్క పని అయిపోవాలని ఫిక్స్ అయ్యి వచ్చాం. ఆంటీ వాళ్ళు టార్గెట్ పెట్టుకుని వచ్చినట్టున్నారు. అవును. ఏంటి నాన్న బంగారం? చూడు 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 చూడు, ఎవరొచ్చారో చూడు. శ్యామల, వాళ్ళెవరో నీకు తెలీదు కదా? ఆహా, తెలీదు మేడం. పార్వతి హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశారు. ఓ గ్రేట్.
నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. నిజం చెప్పాలంటే ఆ రోజు మేము డబ్బు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు అచ్చమాంబ గారే ఆదుకున్నారు.